పంచపాపాలు ప్రజల్ని శాపాల్లో వెంటాడుతున్నాయి. నాడు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా జగన్ జిల్లాలు ఏర్పాటు చేసేశారు. అడ్డగోలుగా చేసిన జిల్లాల వికేంద్రీకరణ ఇప్పుడు ప్రజలకు తీవ్ర కష్టాలు కొని తెచ్చిపెట్టింది. జగన్ జమానాలో జరిగిన వ్యవస్థల విధ్వంసంలో జిల్లాల పునర్విభజన ఒకటి. జగన్ సర్కారు పోయినా ఆయన చేసిన తప్పులకు ప్రజలు ఇప్పటికీ కష్టాలు పడుతున్నారు. నాడు ప్రజల అభిప్రాయాలు, భౌగోళిక పరిస్థితులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. పారదర్శకతకు, శాస్త్రీయతకు చోటు లేకుండా రాజకీయ ప్రయోజనాలు, స్వలాభం కోసం అస్మదీయులకు లబ్ధి కలిగేలా వ్యవహరించారు. జగన్ నిర్వాకం వల్ల గత 2.5 సంవత్సరాలుగా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాలను వేర్వేరు జిల్లాల్లో కలిపేశారు. ప్రతి లోక్సభ స్థానాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తానన్న మాటను కూడా జగన్ నిలబెట్టుకోలేదు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలను మరో జిల్లాలో కలిపారు. ప్రజల సౌకర్యం గురించి ఆలోచించకుండా సుదూర ప్రాంతాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇలా చెబుతూ పోతే జిల్లాల పునర్విభజనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి. కొత్త జిల్లాల కేంద్రాల్లో ఇప్పటికీ కార్యాలయాలు లేవు. నాడు జగన్ చేసిన తప్పులను సరిదిద్దుతామని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పలు సభల్లో హామీ ఇచ్చారు. నాడు జిల్లాల విభజన ద్వారా జగన్ తెచ్చిపెట్టిన కష్టాల నుంచి కూటమి ప్రభుత్వం విముక్తి కల్పిస్తుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. జగన్ చేసిన తప్పిదాలను సరిదిద్దాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో 13 పెద్ద జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం 1974 ప్రకారం కొత్త జిల్లాలను ప్రజా ప్రయోజనాలు, పాలనా అవసరాల మేరకు ఏర్పాటు చేయాలి. ప్రాంతాల జనాభా, వెనుకబాటుతనం తదితర కారణాలను పరిగణలోకి తీసుకోవాలి. రాజకీయ ప్రయోజనాలు, వాటి కారణాల ప్రాతిపదికన జిల్లాల విభజన జరగకూడదని చట్టం చెబుతోంది. బ్రిటిష్ పాలకులు కూడా ఈ నియమాన్ని పాటించారు. గ్రామాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణలో ఈ సూత్రమే ప్రామాణికం. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ప్రజలకు దూరభారం తగ్గించాలి. జిల్లా కేంద్రానికి తక్కువ సమయంలో చేరుకునేలా ఉండాలి. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా జిల్లాల ఏర్పాటులో నాటి ప్రభుత్వం వ్యవహరించింది. 2022లో నాటి సీఎం జగన్ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగారు. సిఎస్ నేతృత్వంలో అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సిఫారసులను పక్కన పెట్టి సొంత రాజకీయ అజెండాతో ముందుకెళ్లారు. 2022 జనవరిలో 26 జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. జగన్ నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత వచ్చింది. సొంత పార్టీ నేతలు, కేడర్ కూడా జిల్లాల విభజనను తప్పుపట్టారు. దీంతో ప్రజాభిప్రాయం తీసుకుని సవరణలు చేస్తామని ఓ పెద్ద నాటకానికి తెరలేపారు. జిల్లాలు, డివిజన్ల కూర్పును సవరించాలని వచ్చిన 18,000 విన్నపాలను జగన్ బుట్టదాఖలు చేశారు. సొంత పార్టీ నేతలు అందులోనూ సొంత కోటరీ చెప్పినట్టు చేశారు. తనకు ఇష్టం వచ్చినట్లుగా ఓ రాజు తరహాలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ జిల్లాల విభజనపై ఏప్రిల్లో తుది నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆ తర్వాత కూడా సొంత మనుషుల సిఫారసుల మేరకు కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారు. 13 జిల్లాలను 26కి పెంచారు. 65 రెవెన్యూ డివిజన్లను 77 చేశారు. వికేంద్రీకరణ పేరిట ప్రజలకు తీవ్ర కష్టాలు కొని తెచ్చిపెట్టారు.